లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్నాము. ఇక్కడ 14 వార్డులు ఉన్నాయి. తాజా మాజీగా అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు అధికంగా, అలాగే చైర్మన్ సైతం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంది, మనం స్థానికంగా ఉన్నటువంటి వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ధర్మపురిలో ఉన్నాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇది ధర్మపురి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికే ఏ విధమైనటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు గోదావరి నదీ ప్రవాహము, అలాగే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. భక్తులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు. దీనికి సంబంధించి అయితే అనేక హామీలతో ముందుకొచ్చారు. అయితే ఇప్పటివరకు చేసినటువంటి పనులు ఎట్లా ఉన్నాయి, ఏంటి, ధర్మపురి వాసులు ఏమనుకుంటున్నారు ఒకసారి మనం గమనిద్దాం. దీనికి సంబంధించి వాళ్ళ మాటల్లోనే మనం విందాం. ఇప్పుడైతే ధర్మపురికి సంబంధించినటువంటి ఓటర్ల మనోగతం తెలుసుకుందాం మనం. మాది ఇక్కడ కాదు సార్, ఇక్కడ పోనీ ఎట్లాంటి అభివృద్ధి కొనసాగాలనుకుంటారు? ఎందుకంటే ఒకవైపు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది, మరొక వైపు గోదావరి ఉన్నది. ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా పేరు, మీ పేరు? అప్పన్ తిరుపతి. ఏం చేస్తారు? వ్యవసాయం. ఏమేం కావాలనుకుంటున్నారు? ఇలా పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు. గోదావరి అంత ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. మురికి కాలువ అంతా అందులోకే పోయింది. ఎట్లయితే బాగుంటుంది, ఏం చేయాలి? ఇంకా ఎందుకంటే ఇప్పటి వరకు అభివృద్ధి జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు మనకు మంత్రి గారు మన ధర్మపురికి వచ్చి ఉన్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కొన్ని, ఎందుకంటే కాలేజీ కానీ మున్సిపాలిటీ భవనం, ఇది ఒక ధర్మపురి మండలాన్ని డివిజన్గా మారుస్తా అంటే ఇంకా కొంచెం అభివృద్ధి. అలాగే ధర్మపురి రాయపట్నం నుంచి కరీంనగర్ నుంచి అత్తవాడు వచ్చే భక్తులకు రాయపట్నం కాడ నుంచి ధర్మపురి దాకా రోడ్డు వెడల్పు చేసి డివైడర్ చేస్తే ఇంకా భక్తులకు కానీ మన అందరికీ రైతులకు కానీ మంచి అభివృద్ధి జరుగుద్దని కోరుతున్నాను. అంటే రాబోయే ఎన్నికల్లో ధర్మపురిలో ఏ పార్టీ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటారు? దాదాపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఉన్నది కాబట్టి, చేస్తుంది కాబట్టి అదే వస్తుందని కోరుకుంటున్నాం. సో గతంలో సైతం కొంత అభివృద్ధి జరిగింది, కొంత మేరకే అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంత అభివృద్ధి చెందాలి, ఆ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఎట్లా ఉంది, మరికొంతమంది అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. దీనిలో ఎట్లా ఉంది, తాజాటికి అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది? మున్సిపాలిటీకి 15 బయటపడతారు. 14 ఉన్నట్టున్నాయి. 15 సార్, 15 బయటపడుతుంది. ఇక్కడ ఏ వాడకైనా, మాది ఇక్కడ రెండపల్లి మండలం, ఏ వాడకైనా కాంగ్రెస్ వచ్చిన కాంచి అభివృద్ధి మంచిగా జరుగుతుంది. ఏ పనైనా కానీ ఇంటి దగ్గరకు వస్తాడు, నిలబడి చూస్తాడు, పొద్దున వాకింగ్ తిరుగుతాడు, నిలబడి పని చేస్తాడు, కలుపుకొలు తిరుగుతాడు అన్న పేరు అవుతుంది. ఏ వాడకైనా, ఏ ఏరియాలో అయినా 15 వాడకు ప్రజల ఆదరణ ధర్మపురి మీరు అర్ధగంట అయితే ఏర్పడుతుంది. లోకల్ నాన్ లోకల్ వస్తుందో తెలుస్తుంది ప్రజాదరణ. మాది ఇక్కడ లోకల్. ఎట్లా ఉంది ఆదరణ? ఎట్లా ఉంది ఆదరణ? కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ. కాంగ్రెస్ ఉంటుంది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ధర్మపురి కౌన్సిల్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం కావాలని కోరుకుంటున్నారు? మనతో స్థానిక బీజేపీ జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ ఉన్నారు. చెప్పండి, ధర్మపురి గ్రామ పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అయిపోయింది మున్సిపాలిటీగా. 15 కౌన్సిల్స్ ఉన్నాయి, 15 వార్డులు ఉన్నాయి. దీనికి గతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు మంత్రిగా చేపట్టి దాదాపు 6 నెలలు కూడా దాటిపోయింది. ప్రభుత్వం చేంజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎట్లాంటి అభివృద్ధి కొనసాగుతుంది, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ధర్మపురి అభివృద్ధి అనేది పేరుకి నామకే వాస్తే జరుగుతుంది తప్పితే ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితి అయితే ఏం కనబడతలేదు. గతంలో కొప్పులీశ్వర్ గారు కూడా అడావుడిగా ఇంతకన్నా పెద్ద అడావుడి చేసిండు. అప్పుడు హరీష్ రావుని తీసుకొచ్చిండు, కేటీఆర్ని తీసుకొచ్చి అడావుడి చేసిండు. అప్పుడేం లేదు, ఇప్పుడు కూడా అడావుడి అయితే మీరు చెప్తున్నారు. ఇక్కడ చేసింది అయితే ఏం లేదు, అడావుడి అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒక వైపు పవిత్ర గోదావరి
పుణ్యనది ప్రవాహం ఉంటుంది ఒకవైపు, మరొక వైపు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఆలయ అభివృద్ధి కొరకు కానీ గోదావరి నది ప్రక్షాళన కానీ మీరు కోరుకుంటున్నారా? ఎట్లాంటి సమస్యలతో ముందుకు వస్తున్నారు? గతంలో 500 కోట్లు అన్నాడు ఈశ్వర్ గారు అన్నప్పుడు, 500 కోట్లు అటే పోయింది. ఇప్పుడు 500 కోట్లు అని చెప్పి శిలాపలకాలు వేయడానికి మాత్రం ఇప్పుడు వచ్చింది తప్పితే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏం లేదు. జరుగుతుందని అయితే మేము అనుకుంటలేం. గోదావరిలో ఇప్పటి వరకు ఒక 20 మంది కాళ్ళు తిరిగినాయి, దెబ్బలు తగిలినా పట్టించుకునే నాతులు లేడు. అంతకుముందు ఈశ్వర్ గారు ఏం చేసిండ్రు అని అంటే కిందికి వెళ్ళి మీది తీసుకుపోతానికి ప్రయత్నం చేసిండు, అక్కడే ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇక్కడ చేస్తున్న అభివృద్ధి లేదు. ఏదో కేవలం మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పేరు మీద చేస్తున్నారు తప్పితే ఇక్కడ జరుగుతున్నది ఏం లేదు. జరుగుతుందని అయితే మేము అనుకుంటలేం. మరి ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? మాకు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభలో చెప్పిన విధంగా ధరంపూర్కి బస్ డిపో అన్నారు, ధరంపూర్కి బస్ డిపో అన్నారు, రెవెన్యూ డివిజన్ అన్నారు, మహిళా పాలిటెక్నిక్ అన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్, రకరకాల హామీలతోటి ఏదో అద్భుతం చేస్తా అన్నారు. ఎక్కడ వేసినా అక్కడ గొంగలి ఉన్నది. కేవలం శిలాపలకాలకు పరిమితం అవుతున్నారు తప్పితే చేస్తున్నది అయితే ఏం కనబడతలేదు. ఇవన్నీ కావాలంటారు? ఇవన్నీ కావాలి. కాకుంటే మాత్రం ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు మిట్టపట్టి గారిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మా కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసిర్రు. మేము ఏమంటున్నాం అంటే స్థానిక అభివృద్ధి గురించి రిప్రజెంటేషన్ ఇస్తామంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మా కార్యకర్తను అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద హడావుడి గత ప్రభుత్వంలో చేసినట్టే ఈ ప్రభుత్వంలో సైతం ఆ మంత్రి చేశారు హడావుడి, ఈ మంత్రి చేశారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలుపరచాలి. మేము రిప్రజెంటేషన్ ఇద్దామని వస్తే సైతం తమల్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు అక్రమంగా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ప్రక్షాళన ఏమైంది, పాలిటెక్నిక్ కళాశాల ఏమైంది, బస్ డిపో ఏమైంది, ఇవన్నీ కూడా హామీలుగానే మారిపోయాయి. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి అనేటువంటి కోణంలో వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళడానికి ప్రతిపక్ష పార్టీలు అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ధరంపూరి నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store